నిరుపేద మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘబంధం నిధులపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సంఘబంధం నిధులను అధ్యక్షురాలే సొంతానికి వాడుకున్నారంటూ బాధితులు కలెక్టరేట్లో మొరపెట్టుకున్నారు. అక్రమాలను సాక్ష్యాలతో సహా నిరూపించిన అధికారుల నుండి స్పందన లేదని, పైగా నిందితురాలు తమపైనే ఎదురు కేసులు పెడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అధ్యక్షురాలు యాకసిరి శ్యామల మా సంఘబంధంలో ఇంచుమించు 12 లక్షల దాకా తీసేసి దాన్ని కొంత అమౌంట్ వచ్చి సభ్యుల మీద చూపించేసింది. 7 లక్షలు ఆమె ఒక్కటే సొంతంగా తీసేసింది సార్. 7 లక్షల రూపాయలు ఆమె ఒకటే సొంతంగా తీసేసింది. మేము దాన్ని తెలుసుకొని స్టేట్మెంట్లు తీసుకొని పక్కా ప్రూఫ్లతో మేము ఆ అమ్మాయిని ఫస్ట్ అడిగితే మాకు సమాధానం రాలేదు సార్. మేము ఏపీఎం సార్ని అడిగినా కూడా మాకు సమాధానం ఇవ్వలేదు సార్. తర్వాత ఇంక మాకు ఇట్లా అడిగితే మాకు న్యాయం జరగదని కలెక్టర్ గారికి డిసెంబర్ 2025 22వ తేదీ వచ్చి అర్జీ పెట్టుకున్నాం సార్. ఆ రోజు సారు యాక్షన్ తీసుకొని కేసు ఫైల్ చేశారు సార్. మాకు కేసు ఫైల్ చేశాక ఆ రోజు మాట్లాడుకున్నాము. రెండిటి గురించి సార్ మాకు స్కామ్ జరిగింది. గ్రూప్ది ఒకటి, సంఘబంధంది ఒకటి. గ్రూప్ది న్యాయం చేసేశారు సార్. గ్రూప్లో డబ్బులు కూడా తినేస్తే దానికి న్యాయం చేసేశారు. సంఘబంధంలో 7 లక్షలు అమ్మాయి తినేసింది. 2 నెలలు టైం అడిగింది సార్. 2 నెలలు కాకుండా 3 నెలలుగా ఇచ్చాము. కానీ ఇప్పటికీ ఆ అమ్మాయిని సంఘబంధం నుంచి తొలగించలేదు, మాకు డబ్బులు రికవరీ చేయించలేదు సార్. మాకు న్యాయం కాదు సార్. మాకు ఆ అమ్మాయిని సంఘబంధం తొలగించేసి మాకు డబ్బులు రికవరీ చేపియాలి సార్. యానాదులం సార్ మేము. మా సంఘబంధానికి వచ్చిన డబ్బులు ఆ అమ్మాయి ఒకటే తీసుకొని తినేసి ఇచ్చేసుకొని మేము అడుగుతున్నామని ఇప్పుడు ఆ అమ్మాయి నా చావుకు కారణం మీరే, నన్ను ఇబ్బంది పెడుతున్నారని మా మీద రివర్స్ కేసు పెడుతుంది సార్. అమ్మాయి మమ్మల్ని అధ్యక్షులు సార్, సంఘబంధం అధ్యక్షులు సార్. మా వాళ్ళ అమ్మాయే సార్, మా వాళ్ళ అమ్మాయే. కానీ చదువు కూడా రాదు సార్. అమ్మాయికి చదువు కూడా రాదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయినే పెట్టున్నారు. మరి ఆ అమ్మాయి చేసిందో, అమ్మాయి తరఫున మేడం వాళ్ళు చేశారో, సార్ వాళ్ళు చేశారో, ఆ అమ్మాయి అయితే నేనే అమ్మాయి ఒప్పుకుంటుంది సార్. నేనే తీసుకున్నాను అని ఒప్పుకునింది. కానీ రికవరీ చేయించాలి కదా సార్. మా సార్ వాళ్ళు వచ్చి ఇచ్చాము సార్. మేము 4 నెలలు అయింది సార్ ఇచ్చి. మేము ఇక్కడే సార్ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. మా సార్ వాళ్ళకి ఇచ్చాము సార్. మేము ఏపీఎం సార్ వాళ్ళు కలెక్టర్ గారికే ఇచ్చాము సార్. మేము సరేనమ్మా అట్లాగే మేము రికవరీ చేపిస్తాము, మేము చూద్దాం, సార్ వాళ్ళతో మాట్లాడతామన్నారు సార్. సార్ వాళ్ళేమో కలెక్టర్ గారు వాళ్ళేమో మాకు సార్ వాళ్ళు చెప్పారు. కానీ మా ఈ ఆఫీస్లో మా ఏపీఎం సార్ వాళ్ళు మాకు అసలు సమాధానం చెప్పట్లేదు సార్. మెయిన్ మాకు అప్పటి నుంచి ఇక్కడ ఈ సారే సార్ అప్పుడు నింది కూడాను మా సార్ వాళ్ళే సార్. మాకు ఏందో మాకు అర్థం కావడం లేదు. అనుకోవచ్చు అంటే అది నాకు అయితే పూర్తిగా తెలియదు. ఇంతకుముందు సీసీ మేడం ఉన్నది, శ్యామ్లా మేడం ఉన్నారు, సీసీ మేడము. ఆ మేడం ఉన్న పరిజ్ఞానంలో ఇది జరిగింది సార్. మాకు ఏపీఎం సార్ సపోర్ట్ ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏపీఎం సార్ సపోర్ట్ ఉంది సార్. డబ్బులు తీసినాక ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయిని సంఘబంధం నుంచి తొలగించమని మేము అడుగుతున్న అమ్మాయిని తొలగించట్లేదు, డబ్బులు అయితే రికవరీ చేయించట్లేదు సార్. మాకు ఇప్పుడైతే ఆ అమ్మాయికి ఏపీఎం సార్ సపోర్ట్ అయితే ఉంది సార్. సార్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన్నాం సార్. మేము అర్జీ ఇచ్చుకో మళ్ళీ మేము ఇప్పుడు పోయిన వారం ఆ అమ్మాయి వచ్చి రిటర్న్ మా మీద పెట్టింది సార్. మేము డబ్బులు అడుగుతున్నామని నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు నా బిడ్డలకు ఏదైనా జరిగితే దానికి కారణం వాళ్ళేను అని చెప్పని మా సభ్యులందరి మీద, మా ఉండేది 4 గ్రూపులు అయితే 4 గ్రూపుల అందరి పేర్ల మీద అమ్మాయి లెటర్ ఇచ్చింది సార్. ఇక్కడ ఆ అమ్మాయికి ఏదైనా జరగద్ది దానికి రిటర్న్ మేమే సార్ బాధ్యులమే. మేము డబ్బులు అడిగిన దానికి మేము బాధ్యులం సార్. సార్ ఎవరు డబ్బులు అని సార్ ఆ వాటాన్ని తీసుకొని తినేసేదానికి? ఇంతకు ముందు కూడా అట్లాగే జరిగింది సార్. 1 కోటి రూపాయలు దాకా జరిగింది. అప్పుడే యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు అట్లాగే అప్పుడు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇట్లా ఉండదు కదా సార్. మాకు న్యాయం కావాలి సార్. మాకు న్యాయం కావాలి, డబ్బులు రికవర్ చేయించాలి. ఆ అమ్మాయి ఇట్లా అని పెట్టుంది, ఆ అమ్మాయి ఎందుకు కావాలని పెట్టింది? మేమేమన్నా అమ్మాయి మీదకి గొడవకి వెళ్ళామా? లేదు కదా. మాకు ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి సార్. సార్ కలెక్టర్ గారిని అడుగుతున్నాం సార్. మేము కలెక్టర్ గారిని అడుగుతున్నాం సార్. మేము న్యాయము సార్ కలెక్టర్ గారికే చెప్తున్నాం సార్. మాకు న్యాయం కావాలి సార్. మేము అనాథం సార్. మేము ఇప్పుడు కోతల టైం అని ఇంకా చాలా మంది రాలేదు, లేకపోతే అందరూ రావాలని సార్. మొన్న స్టేషన్ దగ్గరికి వెళ్ళాము మేము. ఆల్రెడీ ఫస్ట్ శనివారం రోజు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఎస్ఐతో మాట్లాడి అవన్నీ మేము ఇక్కడికి వచ్చాం సార్. ఎస్ఐ ఏమంటే ముందు కలెక్టర్ గారికి చెప్పండి అమ్మా, తర్వాత నేను ఇక్కడ యాక్షన్ తీసుకుంటాను. అమ్మాయి మీద కేసు కూడా అలాగే ఉంది, దాని ఇంతవరకు మనం క్లోజ్ కూడా చేయలేదని ఎస్ఐ గారు కూడా చెప్పారు సార్. మాకు కొంచెం న్యాయం కావాలి సార్. కలెక్టర్ గారు మీకే మేము చెప్పుకుంటున్నాము, దయచేసి మా యానాదుల్ని గుర్తించండి. మీరు మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. మా ఒక్కటే కదా సార్, మా మండలం మీద యానాది గ్రూపు సంఘబంధాల మీద ఈ వటాన్ని ఎంతంత డబ్బులు స్కామ్ అయ్యిందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి సార్. మీకు తెలుసద్ది. మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళం సార్. మేమే ఉన్న వాళ్ళం కాదు. రూపాయి పోగేసుకుని మేము కట్టుకోవడం అట్లా వచ్చి వాళ్ళందరూ అధికారంలో ఉన్నారని డబ్బులు తినేసి వెళ్ళిపోతుంటే మేమేం చేయాలి సార్? అప్పులు మేము కట్టుకున్నా కానీ వడ్డీల మీద వడ్డీలు వేసి వడ్డీలు కట్టిస్తున్నారు సార్ మా చేత. అది వడ్డీలు కట్టిస్తున్నారు. మీరే మాకు న్యాయం చేయాలి సార్. అందుకే మీకు చెప్పుకోవడానికి మేము ఇంత దూరం వచ్చాం సార్. మాది తెగచర్ల సార్. పెంచులు కొంత దగ్గర నుంచి వచ్చాము.